ఓ రైతు నుంచి లంచంగా పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేసిన అవినీతి చేప ఏసీబీ అధికారుల వెలకు చిక్కింది. అందుకు సంబంధించి ఏసీపీ డీఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. వీరపునాయనపల్లె మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన వీరపు శేఖర్ అనే రైతుకు సర్వే నెంబర్ 451లో 6.64 ఎకరాల చుక్కల భూమి ఉందన్నారు. దీన్ని ఇతర భూముల్లాగా మార్చేందుకు కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ సెట్టిపల్లి ప్రమీల తొలుత 5 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె బాధిత రైతుకు 1.50 లక్షలు చెల్లించాలని సూచించారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అందులో భాగంగా ముందుగా నిర్ణయించిన మేరకు 50,000 అడ్వాన్స్గా చెల్లిస్తూ ఉండగా హఠాత్తుగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులకు సెట్టిపల్లి ప్రమీల రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని అవినీతి అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో కలెక్టరేట్ ఉద్యోగులు నివ్వెరపోయారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో సీఐలు ఎల్లంరాజు, శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ అలీ ఇతర సిబ్బందిని పాల్గొన్నారు. ఇక్కడ ఏమంటే మనకి వీరపునాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వెల్దుర్తి గ్రామం నుంచి వీరపు శేఖర్ అని చెప్పేసి ఒక రైతు, ఇతనికి చుక్కల భూమి ఉన్నిందనమాట. ఒకటి సర్వే నెంబర్ 451లో 6.64 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనమాట. దాన్ని ఈ జిరాయితీ భూమిగా మార్చుకునేదానికి అప్లికేషన్ చేసుకున్నాడు. అది ఇక్కడ ఫైల్ ప్రాసెసింగ్ కోసం డి సెక్షన్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి సెట్టిపల్లి ప్రమీల మేడం అనమాట 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకునే సమయంలో ట్రాప్ అయ్యారు. అది బ్రీఫ్గా విషయం. ఫస్ట్ యాక్చువల్గా 1.5 లక్షలు డిమాండ్ చేశారు. ఆయన రైతు నేను ఇవ్వలేను అని చెప్పేసి మొరపెట్టుకుంటే దాన్ని తర్వాత పార్ట్ పేమెంట్ కింద మిగతా తర్వాత ఇస్తామన్న దీంతో 50,000 ఈరోజు ఇస్తూ ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. వీరపు శేఖర్ అండి, వీరపునాయనపల్లి వెల్దుర్తి గ్రామం. 451 సర్వే నెంబర్. 6.64 ఏకర్స్.